హలో హాయ్ నమస్తే. ప్రస్తుతం మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ భూత్పూర్లో అశోక్ గౌడ్ గారితో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరి ప్రచారం ఏ విధంగా అవుతుంది, మరి ప్రజలు ఏమంటున్నారు అనే విషయం గురించి అన్న అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ప్రచారం ఏ విధంగా అవుతుంది అన్న? బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. పోయినసారి కన్నా ఈసారి ఇంకా బాగా ఊపందుకున్నది. ఎందుకంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన దానికి ఎవరు ఏ స్కీమ్ కూడా కంప్లీట్ చేయలేదు. కాబట్టి జనాలు తిరగబడి ఇప్పుడు మనం పోకున్నా కూడా వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు. మాకు ప్రచారానికి బాగా ఊపందిస్తుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీరు ప్రచారం వెళ్ళేటప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? మిమ్మల్ని చాలా మంచిగా చేసుకుంటున్నారు. ఎందుకంటే మేము మోసపోయినాం. మొదటిసారి మాకు 4,000 ఇస్తారని ముసలోళ్ళకు 4,000 పింఛన్ ఇస్తామని చెప్పి అవే కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయలు ఇస్తున్నారయ్యా, మేము మోసపోయినాము. దానికి అనుగుణంగానే మేము ఇలా కొడుకు దొంగ మాటలు చెప్పిండని చెప్పి బాగా ముసలోళ్ళ కాదు చాలా సూపర్గా నడుస్తుంది. ఆడోళ్ళు కూడా 2,500 ఇస్తున్నారు కదా, అది కూడా ఇవ్వలేదని చెప్పి ఇట్లా అనుకోలేదు మేము అని చెప్పి వాళ్ళు గంటపదంగా చెప్తా ఉన్నారు. అంటే వార్డులో ఉన్నటువంటి ఓటర్స్ అంటే కరాఖండిగా అయితే చెప్తున్నారా? కరాఖండి మంచి రెస్పాన్స్ ఉంది మాకు. అసెంబ్లీ కన్నా ఇప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక విషయం అన్నా, ఇప్పుడు మీరు వెళ్ళే సందర్భం ఉంటుందని కదా, మీకు ఎప్పుడన్నా ఎదురుపడి మా పార్టీలోకి రా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని ఏమన్నా ప్రలోభాలు వస్తున్నాయా నీకు? నాకేం రాలేదు, నాకు ఇంతవరకు అయితే నాకు రాలేదు. అంటే నా తనకి రాదు, రాడని చెప్పే రాలేదు. ఎందుకంటే మాట మంచి కాబట్టి ఒకటే పార్టీ కాబట్టి నిజాయితీగా ఉంటాడు కాబట్టి అందుకోసమనే. అలా ఇంకొక విషయం అన్నా, ఇప్పుడు పార్లమెంటు పార్లమెంట్లోనా మన్నేం శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ఇప్పుడు అనుకోకుండా ట్రయాంగిల్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో వెళ్ళిపోయింది. ఇక్కడ మాకు మా లోకల్లో కాంగ్రెస్ పూర్తిగా థర్డ్ ప్లేస్లో ఉంది ఇప్పటికైతే. ఓకే, ఇప్పటికే ఏదో కొద్దిగా ఉంటుంది, వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉంటాయి, కానీ ఆ మొత్తం తిరగబడ్డారు. ఇప్పుడు బీజేపీ కాకుండా ఇక్కడ దీనికేతమని నిన్న మొన్న బీజేపీ అన్నారు. మళ్ళీ ఈ రోజు పోతే మాకు లేదయా దీనికేతమని అనుకుంటున్నామని ఒక కులస్తులు వాళ్ళు మాత్రం ఈ కులస్తులు మాత్రం ఈరోజు ఘట్టపదంగా చెప్పారు, మేము ఇక్కడనే చేస్తాము, మీరు అనుకున్నారు బీజేపీకి ఇస్తారేమో అనుకున్నారు, మేము వేయం అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక విషయం అన్న, ఇప్పుడు యాక్చువల్గా 7 పార్లమెంటు అంటే 7 నియోజకవర్గాల పార్లమెంటు మహబూబ్నగర్, అందులో 7 మంది మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కదన్నా. మరి ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ లేడు కదా, మరి ఎలా సాధ్యమైతుంది మీకు? కార్యకర్తల బలం అండి, కార్యకర్తల బలం నుంచి అది అట్లే ఉంది. పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక నమ్మకం ఉంది. అది ఏదో మోసపూరితమైన హామీలు ఇచ్చి వాళ్ళు వచ్చింది తప్ప వాళ్ళు ఎమ్మెల్యే గెలుస్తామని కూడా అనుకోవాలి. ఈ రోజు వరకు వాళ్ళు గెలిచిన విషయం ఏంటంటే దేవరకద్ర నియోజకవర్గం ఒక్కటి మాత్రమే ఏదో చిన్నగా లాస్ట్ కొంచెం తట్టుకొని ఓడిపోవడం జరిగింది. మిగతా చోట్ల మొత్తం 10,000 20,000 మెజార్టీతో ఉండే. బట్ కాకపోతే దేవరకద్ర మాత్రమే తక్కువ మెజార్టీ, అసలు చాలా ఊహించలేదు. అలాంటి మెజార్టీ ఉంది కాబట్టి ఏదో ఓప్స్ పెట్టుకుంటే దేవరకద్ర కాన్స్టిట్యూన్సీ మీద ఓప్స్ పెట్టుకోవచ్చు. బట్ కాకపోతే మిగతా 6 నియోజకవర్గాలు ఎలా? మిగతా 6 నియోజకవర్గాల్లో తప్పకుండా లీడ్ ఇస్తుంది. ఎందుకంటే ప్రజలు తిరగబడ్డారు, వాళ్ళకి మొత్తం అర్థమైంది వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంది. రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, పూటకో మాట మాట్లాడుతున్నాడు, ఒట్లు పెట్టుకుంటున్నాడు. నువ్వు చేసే వ్యక్తి అయితే ఒట్లు పెట్టవు. ఒక పని మీద నమ్మకం ఉన్నప్పుడు ఒట్టు పెట్టుకునే అవసరం ఏముంది? ఒక దేవుని పైన ఒట్టు ఎందుకు పెట్టుకుంటాం? అవి ఇప్పుడు ఊళ్ళలో మోటుగా చెప్తారు, అరే అమ్మ తోడ నాయన తోడ అని చెప్పి ఉత్తరాన అప్పుడు ఆ పూటకు నడిపిస్తా. అదే విధంగా ఇలా రేవంత్ రెడ్డి ఆ మాట చెప్తున్నాడు తప్ప నేను పని చేస్తాను ఏ కోశం లేదు ఆయన. ఇప్పుడు ఇంకొక విషయం ఏందన్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందని అయితే వాస్తవంగా మనకు కనిపిస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం? ఎంత ఫోకస్ పెట్టినాయండి, నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు తిరగబడ్డారు. 3 నెలల పాలనలో వాళ్ళు చూసి అర్థమైంది. మొత్తం దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి, అంటే మన కేసీఆర్ చేసిన పనులు కేటీఆర్ చేసిన పనులు కానీ ఇలా చదువుకున్న విద్యార్థులకు అర్థమైంది. కాకపోతే వాళ్ళు మాతో చెప్పలేకపోతున్నారు, అరే మేము మోసం చేసి వాళ్ళు మోసపోయినాం మేమని చెప్పి. ఎందుకంటే ఏదో మొన్న ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము అంటే గంటపదంగా చెప్తున్నాం. ఏమన్నా నువ్వు ఒక నోటిఫికేషన్ చేసినావా, లేకపోతే నువ్వు ఎగ్జామ్ పెట్టినావా? ఎట్లా చెప్పుకుంటావు? ఆ మందికుండ పిల్లాడు నా పిల్లాడు అంటే ఏ విధంగా సమ్మతం అవుతుంది నీకు? కనీసం నువ్వు అర్థం చేసుకున్నాడు. ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, ఓ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి పిల్లలకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత అప్పుడు ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినట్టు అనేది ఒకటి రుజువు ఉంటుంది. అది కాకుండా ఇచ్చిన దాని మీద ఏదో మేము ఇచ్చినాం అదే అన్నట్లు చూపిస్తే నేను ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇంకొక విషయం అన్న, ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర చేయకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ
లో వెళ్ళిపోయింది. అవును. ఎప్పుడైతే బస్సు యాత్ర చేసేటప్పుడు అయిపోగా లేచింది అనేది వాస్తవం అయితే నీకు వినపడుతుంది. ఇది ఎంతవరకు నిజం? నిజమండి, చాలా అద్భుతమైన ఆయన ఎప్పుడైతే బయటికి వెళ్ళిండో జనాలు ఇగపడ్డారు. అరే వచ్చిండ్రా మాకు ఆయన తన ముసలిలకు తండ్రిలాగా పెద్ద కొడుకులాగా రైతులకు రైతు బంధు నాకు ఇంతవరకు రాలే. రైతు బంధు నాకు 5 ఎకరాలు ఉంది, ఇప్పుడు పడలేనా రైతు బంధు. రైతు బంధు క్యాన్సిల్ చేస్తున్నాడు. ఏదో ఒక 2-3 కేసుడు, మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. అంటే అక్కడక్కడ చేసాడు. అదే కేసీఆర్ అంటే ఇది వరకు 10 ఎకరాల వరకు కూడా 15, 20 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా వాడు వండిస్తేనే దేశానికి సరిపోయి తిండి 5 ఎకరాలు వండిస్తే 2 ఎకరాలు వండిస్తే దేశానికి అన్నం పెట్టలేం మనం. అందరు కావాలి. రైతనోడు ఒక మినిమం పెట్టాల్సింది 20 ఎకరాలు పెట్టాలి తప్పకుండా. 100 ఎకరాలు వేస్ట్. అది 20 ఎకరాల వరకు పెట్టింటే మంచిగానే ఉండేది. కేసీఆర్ అట్లా అనుకో 1% ఉండరు కదా, ఇత్తమని ఇచ్చేసింది తప్ప, ఏనా వాళ్ళు కూడా రైతులే అనేది ఇచ్చేసింది తప్ప వేరే రకంగా ఆలోచన చేయలేదు. ఇంత మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 2 లక్షల వరకు పార్లమెంటులో దాదాపు 2 లక్షల వరకు మన మన్యం శ్రీనివాస్ రెడ్డి తప్పకుండా పిలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇదే విధంగా కష్టపడి అదే విధంగా భారీ మెజార్టీతో మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కష్టపడుతున్నాం. ఆయన గెలవాలని. ఎందుకంటే కేసీఆర్కు గత ప్రభుత్వంలో మోసపూరితమే చేసిన రోజు వాస్తవమే. కానీ ఇప్పుడు తెలంగాణ తెచ్చిన వానికి మనం హెల్ప్ చేయకపోతే ఇలా ఢిల్లీలో ఎవరు అడగాలి చెప్పు? అవును. ఆ పార్లమెంట్లో కొట్లాడితేనే కదా నిధులన్నీ వస్తాయి, లేకపోతే వీళ్ళు ఏం చేయరు. అన్నీ మోసపూరితమైన. ఇప్పటికీ అది అట్లే నడుస్తూ ఉంది, వాళ్ళు చేయరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే.